హలో, అందరూ మంచిగా ప్రిపేర్ అవుతారు అనుకుంటున్నా. సో మీరు ఇంతే మంచిగా ప్రిపేర్ అవ్వండి సీరియస్గా. ఈ వీడియోలో మనము 2 మ్యాట్రిసెస్ని తీసుకొని వాటిని ఎలా యాడ్ చేయాలో చూద్దాం. ఒక ప్రోగ్రామ్ రాద్దాం. సో ఏదైనా మనం ఒక ప్రోగ్రామ్ రాయాలంటే మనకు ఫస్ట్ ఏంటిది, అది మనం బయట ఎట్లా చేస్తాం ఏంటనేది తెలియాలి. బయట ఇందా మీన్స్ మనం మామూలుగా పేపర్ పెన్ తీసుకొని మనం ఎట్లా చేస్తాం ఏంటనేది మనకు ఫస్ట్ తెలవాలి. తెలిసిన తర్వాత దాన్ని మనం ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లోకి మనం ఇప్పటి వరకు చదువుకున్న ఫీచర్స్ని యూజ్ చేసి ఎట్లా కన్వర్ట్ చేస్తాం ఏంటిది అనేది మనం ఆలోచించాలి. సో ఇదే ప్రోగ్రామ్ రాయటం. ఓకే. సో ఫస్ట్ ఇప్పుడు మామూలుగా మనము 2 మ్యాట్రిక్స్ తీసుకొని వాటిని ఎట్లా ఎడిషన్ చేస్తాం ఏంది మ్యాథమెటిక్స్ ప్రకారం అనేది చూద్దాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఏ అనే ఒక మ్యాట్రిక్స్ తీసుకుంటున్నా. దీన్ని నేను సైజు 2/3 తీసుకుంటున్నాను. అంటే 2 rows 3 columns అనమాట. సో ఏ అనే మ్యాట్రిక్స్ ఫర్ ఎగ్జాంపుల్ నేను 1 2 5 6 9 4 ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇట్లా తీసుకున్నాను అనుకుందాం. ఓకే. అండ్ బి అనే మ్యాట్రిక్స్ 8 3 1 2 5 7 ఇట్లా తీసుకున్నాను అనుకోండి. ఓకే. ఇప్పుడు నేను దీన్ని యాడ్ చేయాలి. సో ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి, ఏ ప్లస్ బిని కనుక్కోవాలి. ఏ ప్లస్ బి కనుక్కోవాలంటే ఏం చేస్తాం, మ్యాట్రిక్స్ ఎడిషన్ అన్నప్పుడు ప్రతి రో ఉన్నటువంటి కరస్పాండింగ్ ఎలిమెంట్ ఈ రోలో ఈ మ్యాట్రిక్స్లో ఉన్నటువంటి ఎలిమెంట్స్, ఈ మ్యాట్రిక్స్లో ఉన్నటువంటి కరస్పాండింగ్ ఎలిమెంట్స్ ఆ రెండింటిని మనం యాడ్ చేయటమే. అంటే ఇక్కడ ఏంది, ఫస్ట్ ఇక్కడ 1ని ఇక్కడ 8 యాడ్ చేయాలి, ఇక్కడ 2 ఇక్కడ 3, ఇందులో ఉన్నటువంటి ఏలో ఉన్నటువంటి 5, బిలో ఉన్నటువంటి 1 యాడ్ చేయాలి. సో ఇట్లా మనం ఎడిషన్ ఆపరేషన్ చేయడం జరుగుతుంది. ఇది ఆల్రెడీ మీకు తెలుసు. సేమ్ ఇప్పుడు అదే చేస్తాను చూడండి. 1 + 8 సో దట్ ఈజ్ ఈక్వల్ టు 9, 4 + 7 దట్ ఈజ్ ఈక్వల్ టు 11. సో ఇవి వీటిని అన్ని కలిపి మనము ఒక మ్యాట్రిక్స్ రూపంలో రాసుకుంటే ఏమవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఆ కొత్త మ్యాట్రిక్స్ మనం సి అనుకున్నాం అనుకోండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సి ఈజ్ అసైన్డ్ బై ఏ ప్లస్ బి సి ఈక్వల్ టు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఆ కొత్త మ్యాట్రిక్స్ని నేను సి అనుకుంటే ఆ సి మ్యాట్రిక్స్ ఏమవుతుంది, 9 5 6 8 14 11. సో ఇప్పుడు ఇది మనకు కొత్త మ్యాట్రిక్స్ అవుతుంది. ఇది మామూలుగా మనం జనరల్గా చేసేటటువంటి ఇది 2 మ్యాట్రిక్స్లు తీసుకొని చేస్తుంటే. అయితే ఇప్పుడు మనం ఇది నార్మల్గా 2 ఎగ్జాంపుల్స్ తీసుకొని చేసినాం. దీన్ని జనరలైజ్డ్ చేసి రాద్దాం. జనరలైజ్డ్ చేసి రాయటం అంటే ఏంటంటే ఇప్పుడు ఇదే ఏని మనం నెంబర్స్ కాకుండా జనరలైజ్డ్ చేసి రాద్దాం. అంటే ఇప్పుడు దీన్ని A11 A12 A13 3/2 అనుకుంటా, 2/3 కదా మనం తీసుకుంటుంది. అండ్ నెక్స్ట్ A21 A22 నెక్స్ట్ A23 దెన్ బి కూడా అంతే తీసుకుందాం. సో B11 B23 ఇవి ఏబి మ్యాట్రిక్స్. ఇప్పుడు మనం ఏ ప్లస్ బి కనుక్కోవాలి కదా. సి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి అంటే సో ఇప్పుడు ఇక్కడ మనకి ఏమొస్తుంది, ఫస్ట్ ఎలిమెంట్ ఏంటిది, C11 ఏమవుతుంది, A11 ప్లస్ B11. C12 ఏమవుతుంది, A1 B23. సో ఇది జనరలైజ్డ్ చేసినాం. ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం మనం, దాన్ని మ్యాట్రిక్స్ అప్లై చేసినాం. సో సేమ్ ఇదే కాన్సెప్ట్ ఉపయోగించి జనరలైజ్డ్ చేసి రాసేసినాం అనమాట. ఓకే. సో ఇంతవరకు మనం నార్మల్గా మనం మ్యాథమెటిక్స్ ప్రకారం చేసేటటువంటిది ఓకే, ఇంతవరకు మనకు తెలిసి ఇది క్లియర్. ఫస్ట్ మనకి తెలవాలన్నమాట. దీన్ని ఇప్పుడు మనం ఏం చేయాలి, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో కన్వర్ట్ చేయాలి. సో ఏ అనే ఒక మ్యాట్రిక్స్ తీసుకున్నాం, బి అనే ఇంకొక మ్యాట్రిక్స్ తీసుకున్నాం, ఆ రెండింటిని యాడ్ చేస్తున్నాం. ఓకే. వచ్చినటువంటి రిజల్ట్ మనం డిస్ప్లే చేయాలి. సేమ్ అంటే ఇప్పుడు మనం మొత్తం మీద ఇక్కడ 3 స్టెప్స్ మనం చేయాల్సి ఉంటుంది. ఏంటిది అది, ఫస్ట్ స్టెప్. సో ఫస్ట్ మనం ఏ కామా బి 2 మ్యాట్రిక్స్ మనం ఏం చేయాలి, ఎంటర్ చేయాలి. దాని తర్వాత సి ఈక్వల్ టు ఏబి చేయాలి. అంటే ఏ కామా బి ఈ రెండింటిని యాడ్ చేసి వచ్చినటువంటి దాన్ని సికి అసైన్ చేయాలి, సి అనే ఒక మ్యాట్రిక్స్. దాని తర్వాత ఏం చేయాలి, మనం సి అనే మ్యాట్రిక్స్ మనం డిస్ప్లే చేయాలి. సో ఇది మనం చేయాల్సినటువంటి 3 ఆపరేషన్స్, అంతే కదా. మనం చేయాల్సినటువంటి 3 ఆపరేషన్స్ ఇవి. సో ఏ కామా బిని మనం ఎంటర్ చేస్తాం. ఎట్లా ఎంటర్ చేయాలి ఏంటిది ఏందనేది, ఒక మ్యాట్రిక్స్ని ఎట్లా ఎంటర్ చేయాలి ఏంటిది అనేది మనం ప్రీవియస్ వీడియోలో చూసినాం. ఓకే. సో అక్కడ మనం ఓన్లీ
1 మ్యాట్రిక్స్ మాత్రం ఎంటర్ చేసినాం, ఇప్పుడు 2 మ్యాట్రిక్స్ని ఎంటర్ చేస్తాం. సో నో ప్రాబ్లం. దాని తర్వాత ఇప్పుడు ఎడిషన్ ఆపరేషన్, అంటే ఇప్పుడు మనం చేసినటువంటి ఈ స్టెప్స్ ఏదైతే ఉందో దాన్ని మనం జావాలో కన్వర్ట్ చేయాలి. దాని తర్వాత మ్యాట్రిక్స్ని మనం డిస్ప్లే చేయటం ఇక. సో సీని ఏం చేయాలి, మనం డిస్ప్లే చేయాలి. సో ఒక మ్యాట్రిక్స్ని ఎట్లా డిస్ప్లే చేయాలి ఏంటిది అనేది కూడా మనం ప్రీవియస్ వీడియోలో చూసినాం. ఆ కోడ్ నాకు ఇందులో మనకు ఫస్ట్ స్టెప్ తెలుసు ప్రీవియస్ వీడియో నుంచి, అండ్ థర్డ్ స్టెప్ కూడా మనకు తెలుసు. ఇప్పుడు మనము ఈ C = A+B ఏదైతే ఉందో ఎడిషన్ మ్యాట్రిక్స్ ఆపరేషన్ ఏదైతే ఉందో దాన్ని మనం జావాలో కన్వర్ట్ చేయడం చూద్దాం. సో ఇప్పుడు జావాలోకి A, Bలను మనం కన్వర్ట్ చేసినప్పుడు ఏ ఎట్లా ఉంటుంది, ఏ వాల్యూ A0 0 అంతే కదా, అండ్ నెక్స్ట్ A0 1 A0 2 అండ్ నెక్స్ట్ BA, దాని తర్వాత నెక్స్ట్ రో A10 A11 A12. ఇది జావాలో ఏ. అండ్ నెక్స్ట్ మనం బీని కూడా రాద్దాం. బీ రాసినప్పుడు B1 2 ఇది మనకు జావాలో రిప్రజెంట్ చేస్తాం. ఓకే, మ్యాట్రిక్స్ మనం. సో దాని తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలి, A+Bని యాడ్ చేయాలి. A+B అనే 2 మ్యాట్రిక్స్ని యాడ్ చేసి వచ్చేటటువంటి రిజల్ట్స్ని C అనేటటువంటి ఇంకో కొత్త మ్యాట్రిక్స్కి యాడ్ చేద్దాం. సో ఇప్పుడు ఇందులో Cలో మనకు ఏమేమి ఉంటాయి ఎలిమెంట్స్, C ఫస్ట్ ఎలిమెంట్ ఏంది 0 0 ఉంటుంది. C0 0 అంటే సేమ్ ఇదే ఆపరేషన్ మనం జావాలోకి కన్వర్ట్ చేస్తున్నాం, అంతే, ఏం లేదు. సో ఇప్పుడు C0 0 అంటే మనకు ఫస్ట్ ఏమొస్తుంది, A0 0 ప్లస్ B0 0. దాని తర్వాత C0 1 ఈజ్ ఈక్వల్ టు A01 ప్లస్ B01 1 1. C12 ఈక్వల్ టు A12 ప్లస్ B12. సో ఇది మనం C అనేటటువంటి కొత్త మ్యాట్రిక్స్ని కనుక్కునేటటువంటి విధానం. సో మనం జావా లాంగ్వేజ్లో మనం ఇట్లా రాయాలన్నమాట. ఇప్పుడు ఈ కోడ్ మనం అబ్జర్వ్ చేసినప్పుడు చూడండి, ఇక్కడ సేమ్ ఆపరేషన్స్ జరుగుతున్నాయి, ఒకటే ఆపరేషన్ జరుగుతుంది. C అనేటటువంటి ఒక ఎలిమెంట్కి A అనేటువంటి ఎలిమెంట్ అండ్ B అనేటటువంటి ఎలిమెంట్, ఈ రెండింటి మనం యాడ్ చేస్తున్నాం. అంటే ఇందులో మనం అబ్జర్వ్ చేసినప్పుడు కామన్గా మనం ఒకటే ఆపరేషన్ ఉంది, అదేంటిది, C ఈజ్ అసైన్డ్ బై A ప్లస్ B. ఇదే ఉంది చూడండి, అన్నిట్లో కామన్ ఇదే ఆపరేషన్ ఉంది. బట్ ఇందులో ఉన్నటువంటి రో నెంబరు కాలం నెంబర్సు అవి చేంజ్ అవుతూ వస్తున్నాయి, అంతే, ఏం లేదు. రో నెంబరు కాలం నెంబరు ఇక్కడ చూడండి. సో C = A ప్లస్ B. బట్ ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ 0 0 అంటే ఇవన్నీ కామన్ ఉన్నాయి, ప్రతి స్టేట్మెంట్లో ఇవి కామన్ ఉన్నాయి. రో నెంబరు కాలం నెంబరు సేమ్ ఉన్నాయి చూడండి, ప్రతి స్టేట్మెంట్లో రో నెంబరు కాలం నెంబర్ సేమ్ ఉన్నాయి. కానీ కాకపోతే ఏంటంటే ఒక స్టేట్మెంట్కి వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఈ రో నెంబర్స్ కాలం నెంబర్స్ చేంజ్ అవుతూ వస్తున్నాయి చూడండి. ఇక్కడ 0 0 ఉంటే ఇక్కడ 01 ఉంది, ఇక్కడ 02 ఉంది, ఇక్కడ 10 11 12. అంటే ఏంది, ఈ రో నెంబరు కాలం నెంబర్స్ మాత్రం చేంజ్ అవుతున్నాయి ప్రతి స్టేట్మెంట్కి, బట్ జరిగేటటువంటి ఆపరేషన్ మాత్రం కామన్, ఒకటే సింగిల్ ఆపరేషనే జరుగుతుంది, బట్ విత్ డిఫరెంట్ రో నెంబర్స్ అండ్ కాలం నెంబర్స్. సో విత్ డిఫరెంట్ రో నెంబర్ కాలం అంటే మనం ఒకటే స్టేట్మెంట్ నెంబర్ ఆఫ్ టైమ్స్ అప్లై చేసుకుంటూ వస్తున్నాం కాబట్టి దీన్ని మనం లూప్లో పెట్టచ్చు, అంతే కదా. ఇప్పుడు మనం యాక్చువల్గా మ్యాట్రిక్స్ కాన్సెప్ట్ ఎర్రేస్ కాన్సెప్ట్ ఏంటంటే సేమ్ టైప్ ఆఫ్ ఆపరేషన్ చేసే అవకాశం ఉంటుంది, దాన్ని మనం లూప్లో పెట్టుకొని ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు, ఈజీగా మనం చేయొచ్చు అనే ఉద్దేశం ఒకటి కదా మ్యాట్రిక్స్ తయారు చేసిన దాంట్లో, అదొక కాన్సెప్ట్ కదా. సో అంటే ఇప్పుడు ఈ స్టేట్మెంట్ని మనం లూప్లో పెట్టేసి రాయొచ్చు. సో లూప్లో పెట్టి రాసేటప్పుడు ఇక్కడ మనం రో నెంబర్ని కాలం నెంబర్ని రిప్రజెంట్ చేస్తూ ఉండాలి. అంటే ప్రతి ఇటరేషన్కి లూప్లో పెట్టిన తర్వాత ప్రతి ఇటరేషన్కి మనము ఈ రో నెంబరు కాలం నెంబర్స్ చేంజ్ అవుతూ ఉండాలి, అంతే కదా. ఫస్ట్ ఇటరేషన్లో ఇవన్నీ 0 0 0 0 ఉండాలి, సెకండ్ ఇటరేషన్కి వచ్చినప్పుడు ఇది 01 01 01, థర్డ్ ఇటరేషన్కి 02 02 02. సో అట్లా మళ్ళీ దాని తర్వాత 10 10. ఇప్పుడు ఏమవుతుంది, మనకు ప్రతి ఇటరేషన్కి ఆ లూప్లో జరుగుతున్నటువంటి మనకు ఇవి చేంజ్ అవుతూ ఉండాలి. ఇవి ఎట్లా చేంజ్ అవుతాయి ఏంటిది అనేది మనం ప్రీవియస్ ప్రోగ్రాంలో చూసినాం. రో నెంబర్ని అయితే మనం ఇట్లా దీన్ని రిప్రజెంట్ చేయడానికి మామూలుగా మనము జావాలో కానీ ఏదైనా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఈ 2 డైమెన్షనల్ ఎర్రేని మనము
ఎగ్జిక్యూట్ చేయడానికి కానీ దేని వాడతాం మనం 2 లూప్స్ వాడటం జరుగుతుంది. ఓకే, 2 లూప్స్ జనరల్గా మనం వాటిని ఏం చేస్తాం, 2 ఫర్ లూప్స్ వాడతాం. ఈ 2 ఫర్ లూప్స్ వాడేటప్పుడు ఏంటంటే ఒకటి ఇన్నర్ లూప్ ఉంటుంది, ఒకటి అవుటర్ లూప్ ఉంటుంది. అంటే నెస్టెడ్ లూప్స్ కాన్సెప్ట్ ఇక్కడ వాడటం జరుగుతుంది అనమాట. ఒక లూప్ లోపల ఇంకొక లూప్ వాడుతున్నాం. ఇది ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాస్లోనే చూసినాం. ఇది అవుటర్ లూప్, ఇది ఇన్నర్ లూప్. సో అవుటర్ లూప్లో వాడేటటువంటి మనం ఈ ఇండెక్స్ ఏదైతే ఉందో, ఏది లూపింగ్ వేరియబుల్ ఏదైతే ఉందో, అవుటర్ లూప్లో ఉన్నటువంటి లూపింగ్ రోని రిప్రజెంట్ చేయడానికి, ఇన్నర్ లూప్లో ఉన్నటువంటి లూపింగ్ వేరియబుల్ని మనము కాలంని రిప్రజెంట్ చేయడానికి వాడుతున్నాం. సో ఇది మనం ప్రీవియస్లో చూసాం. సేమ్ ఇవే వాటిని మనం ఇక్కడ వాడుకుంటే సరిపోతుంది అనమాట. సో ఇక్కడ దీన్ని ఐతో రిప్రజెంట్ చేస్తే, ఒకవేళ అవుటర్ లూప్ దీన్ని ఐ అని రాసుకుంటాం, ఇక్కడ జే అని రాస్తాం. ఇది ఐ అవుతుంది, ఇది జే అవుతుంది, ఇది ఐ అవుతుంది, ఇది జే అవుతుంది. సో ఇప్పుడు మనం దీన్ని లూప్లో పెట్టేస్తే సరిపోతుంది. ఇది ఆల్రెడీ మనకు ప్రీవియస్ క్లాస్లోనే చూసినాం. ఇట్లా రాసేద్దాం. ఓకే, సో ఇది కాన్సెప్ట్. దీన్ని నేను ఇంకొంచెము క్లియర్గా రాస్తా. సేమ్ ఆపరేషన్ని మనం రాస్తున్నాం, కొత్తగా ఏం చేయట్లేదు. సో ప్రీవియస్ వీడియో మంచిగా చూస్తే మీకు ఇది క్లియర్గా అర్థమవుతుంది. సో ప్రీవియస్ వీడియో అంత పెద్దగా రావడానికి కారణం ఏంటంటే దీన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అవుటర్ లూపు, ఇన్నర్ లూపు రెండు ఎందుకు తీసుకుంటున్నాం, అండ్ అవుటర్ లూప్లో ఉన్నటువంటి లూపింగ్ వేరియబుల్ని మనం రో తోటి ఎందుకు లింక్ చేస్తున్నాం ఏంటిది, ఇన్నర్ లూప్లో ఉన్నటువంటి లూపింగ్ వేరియబుల్ని మనం కాలంగా ఎట్లా తీసుకుంటున్నాం, ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది ఏంటిది, దానికి ఉన్నటువంటి లింక్ ఏంటిది, ఇదంతా కూడా మనము ప్రీవియస్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సేమ్ ఇప్పుడు అదే కాన్సెప్ట్ మళ్ళీ ఇక్కడ మనం వాడుకుంటున్నాం అనమాట. ఓకే, సో ఇప్పుడు దీన్ని మనము ఫర్ ఐ ఈజ్ అసైన్డ్ బై 0, ఐ లెస్ దాన్, ఇక్కడ మనం ఏం చేస్తున్నాం 2 రోస్ తీసుకుంటున్నాం కదా, ఐ లెస్ దాన్ 2, ఐ ప్లస్ ప్లస్ అని రాసేస్తాం. ఓకే, దాని తర్వాత మళ్ళీ ఇందులో ఇన్నర్ లూపు ఫర్ జే ఈజ్ అసైన్డ్ బై 0, జే లెస్ దాన్ 3, కాలం 3 తీసుకుంటున్నాం కాబట్టి, అండ్ జే ప్లస్ ప్లస్. సో ఇది ఇప్పుడు మనకి ఏమైంది, సేమ్ ఇదే ఆపరేషన్ని మనము లూప్లో పెట్టేసినాం. వెరీ సింపుల్. సేమ్ ఇదే ఆపరేషన్ మనం ఏం చేసినాం, లూప్లో పెట్టేసినాం. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇది ఐ, ఇది జే అవుతుంది, ఇది ఐ అవుతుంది, ఇది జే అవుతుంది, ఇది ఐ జే. ఓకే, సేమ్ ఇదే ఆపరేషన్ మనకి ఏమైంది, లూప్లో పెట్టేసినాం. సింగిల్ స్టేట్మెంట్ అయిపోయింది అనమాట. ఇప్పుడు మనం కన్వర్షన్ కూడా అయిపోయింది. ఎడిషన్ ఆపరేషన్ జావాలోకి కన్వర్షన్ చేసేసినాం. సో ఇప్పుడు మనం రాసినటువంటి 3 స్టెప్స్ మనకు ఆల్రెడీ వచ్చేసినట్లే. ఆ 3 స్టెప్స్ ఏమేంటివి, సో ఏ మ్యాట్రిక్స్ని బి మ్యాట్రిక్స్ని ఎంటర్ చేయటము, దాని తర్వాత ఈ రెండింటిని యాడ్ చేయటం. ఇప్పుడు యాడ్ చేసే ఆపరేషన్ ఇప్పుడు మనం చూసేసినాం. ఇక్కడ ఎట్లా యాడ్ చేయాలి జావాలో కన్వర్ట్ చేసినప్పుడు, సేమ్ ఈ ఆపరేషన్ని మనం కన్వర్షన్ ఎట్లా చేస్తాం జావాలోకి అనేది మనకు తెలుసు. ఇప్పుడు మనం చూసేసినాం ఎట్లా రాయాలి ఏంటిది ఏంటనేది. ఓకే, సో ఇది కరెక్ట్గా అవుతుందా కాదా అంటే మీకు ఆల్రెడీ ఇది నేను ప్రీవియస్ వీడియోలోనే దీన్ని అనాలిసిస్ చేసి చూపించడం కూడా జరిగింది. సో ఇది ఎట్లా అనాలిసిస్ చేస్తాము ఏంటిది ఏంది అనేది మనకు తెలుసు. కాకపోతే మళ్ళీ ఒకసారి చూడాలంటే కూడా చూడొచ్చు. సో బట్ మీరు ఇది బెటర్ మీరు ట్రై చేయండి. ఇది ఎట్లా అనాలిసిస్ చేయడం ఎట్లా తెలుసు కదా, ఎట్లా చేస్తాం మనం ఇది. సో ఐ వాల్యూ తీసుకోండి అండ్ ఇది జే వాల్యూ తీసుకోండి. సో ఇప్పుడు ఐ వాల్యూ తీసుకుంటే ఫస్ట్ ఐ వాల్యూ 0 అవుతుంది లూప్ ఎంట్రీ అయినప్పుడు. 0 లెస్ దాన్ 2 కండిషన్ ట్రూ కాబట్టి మనం ఇన్నర్ లూప్లోకి వస్తాం. ఇన్నర్ లూప్లోకి వచ్చిన తర్వాత జే వాల్యూ 0 అవుతుంది. సో 0 లెస్ దాన్ 3 కండిషన్ ట్రూ అయింది కాబట్టి మళ్ళీ మనం ఇన్నర్ లూప్ బాడీలోకి వస్తాం. సిఐజే అంటే C00, C00 ఈక్వల్ టు మనం ఏమవుతుంది A00 ప్లస్ B00, ఫస్ట్ స్టేట్మెంట్ వచ్చేసింది అంతే కదా. C00 ఈక్వల్ టు A00 ప్లస్ B00 ఫస్ట్ స్టేట్మెంట్ అయిపోయింది. దాని తర్వాత మనం ఏమవుతుంది ఇందులో ఇన్నర్ లూప్లో ఉన్నటువంటి ఒకటే స్టేట్మెంట్. ఈ స్టేట్మెంట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అది ఎక్కడికి వెళ్తుంది, మామూలుగా మనకు ఈ అప్డేషన్ పార్ట్కి వెళ్తుంది అనమాట. ఇన్నర్ లూప్లోనే ఉన్నాం మనం. ఇప్పుడు జే ప్లస్ ప్లస్ అవుతుంది. జే ప్లస్ ప్లస్ అయితే ఏమవుతుంది, ఇప్పుడు జే వాల్యూ మనకు 1 అవుతుంది. 1 లెస్ దాన్ 3 కండిషన్ ట్రూ కాబట్టి మళ్ళీ మనం ఏమవుతాం లూప్ బాడీలోకి వస్తాం. దాని తర్వాత ఇప్పుడు సిఐజే అంటే C01, నెక్స్ట్ స్టేట్మెంట్ మనకి ఇదే కదా C01. C01లోకి మనకేం కావాలి, A01 రావాలి. ఇప్పుడు ఇక్కడ A01 ఉంది కదా, A01 ప్లస్ B01, A01 ప్లస్ B01 సెకండ్ స్టేట్మెంట్ కూడా అయిపోయింది. సో దాని తర్వాత మళ్ళీ మనం ఏమవుతుంది అప్డేషన్ అంటే ఇంక్రిమెంట్ పార్ట్కి వెళ్తాం. ఇప్పుడు జే వాల్యూ 2 అవుతుంది. 2 లెస్ దాన్ 3 కండిషన్ 2 కాబట్టి మళ్ళీ వస్తాం C02. ఇప్పుడు మనకు నెక్స్ట్ స్టేట్మెంట్ అయితే C02. సో దట్ ఈజ్ ఈక్వల్ టు A02 ప్లస్ B02. ఇది అయిపోయింది. సో ఒక రో మొత్తం మనకి ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది అనమాట. సో దాని తర్వాత జే ప్లస్ ప్లస్ అవుతుంది. మళ్ళీ జే ప్లస్ ప్లస్ అయినప్పుడు జే వాల్యూ ఏమవుతుంది 3 అవుతుంది. ఇప్పుడు ఇది 3 లెస్ దాన్ 3 కండిషన్ ఫెయిల్ అయింది కాబట్టి ఈ ఫర్ లూప్
లూప్లో ఇప్పుడు మనం ఉండం. ఈ ఫర్ లూప్లో నుంచి బయటకు వెళ్తాం. అంటే ఈ ఫర్ లూప్ ఫెయిల్ అయితే దీని బాడీ ఇదే కదా, ఇక్కడ స్టార్ట్ అయ్యి ఇక్కడ ఎండ్ అయింది. అంటే ఇది ఎగ్జిక్యూట్ అవ్వదు. ఎగ్జిక్యూట్ అవ్వకుండా దీని నెక్స్ట్ స్టేట్మెంట్కి వస్తాం. నెక్స్ట్ స్టేట్మెంట్ ఏముంటుంది, ఇక్కడ ఏం లేదు. కానీ యాక్చువల్గా ఇదంతా ఏంటిది, ఇదంతా ఏంది, ఇది పార్ట్ ఆఫ్ ది అవుటర్ లూప్ అనమాట. సో మనం అవుటర్ లూప్ పరంగా ఆలోచిద్దాం. ఇప్పుడు ఈ ఇన్నర్ లూప్ని మర్చిపోండి, అవుటర్ లూప్ పరంగా ఆలోచిద్దాం. అంటే ఒక లూప్ పరంగా ఆలోచించినప్పుడు సో మనం ఇది కండిషన్ ట్రూ అయ్యి బాడీలోకి ఎంటర్ అయినప్పుడు ఏమవుతుంది, ఈ బాడీలో ఉన్నటువంటి ఈ అవుటర్ లూప్ బాడీలో ఉన్నటువంటి అన్ని స్టేట్మెంట్స్ మనకు ఎగ్జిక్యూషన్ అయిపోయింది అనుకుందాం. ఎగ్జిక్యూషన్ అయిపోతే అది ఏం కావాలి, ఆటోమేటిక్గా ఇంక్రిమెంట్ ప్లేస్కి వెళ్ళాలి, అంతే కదా, అప్డేషన్ ప్లేస్కి వెళ్ళాలి. అంటే ఇప్పుడు ఏమవుతుంది, ఇది అంతా ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఎక్స్ అనే స్టేట్మెంట్ అనుకుందాం. అంటే ఇప్పుడు ఏమైంది, అవుటర్ లూప్లో ఎక్స్ అనే స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయిపోయింది. దాని తర్వాత నెక్స్ట్ ఏం కావాలి, ఇంక్రిమెంట్ పార్ట్కి వెళ్ళాలంటే ఇప్పుడు మళ్ళీ ఐ ప్లస్ ప్లస్. ఇప్పుడు ఇది ఇన్నర్ లూప్ గురించి మర్చిపోండి. ఇప్పుడు అవుటర్ లూప్ గురించి ఆలోచించినప్పుడు అందులో ఉన్నటువంటి అన్ని స్టేట్మెంట్స్ అయిపోతాయి ఎగ్జిక్యూషన్. అది ఎక్కడికి రావాలి, ఇంక్రిమెంట్కి రావాలి కదా. ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ ఇక్కడ మనం ఏది రాస్తే ఈ పార్ట్కి రావాలి. అంటే ఇప్పుడు ఐ ప్లస్ ప్లస్ జరగాలి. అంటే ఇప్పుడు ఐ వాల్యూ ఏమవుతుంది, 1 అవుతుంది. సో 1 లెస్ దాన్ 2, కండిషన్ ట్రూ, అంతే కదా. కండిషన్ ట్రూ అయింది కాబట్టి ఏమవుతుంది, మళ్ళీ అది బాడీలోకి ఎంటర్ అవుతుంది. బాడీలోకి ఎంటర్ అయినప్పుడు సో ఇప్పుడు మనకు ఏదైనా జావా లూప్లోకి పైనుంచి వస్తున్నప్పుడు, ఒక ఆ లూప్లోకి పైనుంచి వస్తున్నప్పుడు ఫస్ట్ అది ఎక్కడికి వెళ్తుంది, మనం సో స్టార్టింగ్ స్టెప్కి వెళ్తుంది. అంటే ఇనిషియలైజేషన్ ప్రాసెస్లోకి వెళ్తుంది. అంటే ఇప్పుడు మళ్ళీ జే వాల్యూ 0 అవుతుంది. సో జే వాల్యూ ఇప్పుడు 0 అయింది. 0 లెస్ దాన్ 3, కండిషన్ 2 కాబట్టి మళ్ళీ బాడీలోకి వస్తాం. సిఐజే అంటే ఇప్పుడు ఏంటిది, ఐ వాల్యూ 1, జే వాల్యూ 0, C10 ఈజ్ ఈక్వల్ టు A10 ప్లస్ B10. సో అయిపోయింది. సో ఇట్లా మనకు అన్నీ మళ్ళీ ఇది 0, 1, 2, 3 అప్పుడు ఫెయిల్ అవుతుంది, మొత్తం బయటకు వెళ్తుంది. సో మనకు కావాల్సినటువంటి అన్ని స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అయిపోయినాయి అనమాట. ఓకే, సో ఈ విధంగా మనం దీన్ని ఎనాలిసిస్ చేసుకోవచ్చు. ప్రోగ్రామ్ రాయడానికి ముందే మనం నోట్స్లోనే ఈ ప్రాసెస్ అంతా కూడా మనం చేసుకోవచ్చు. దాని తర్వాత ఇది యాడ్ చేసి కూడా మనము సో మనకు అవుట్పుట్ ఏమొస్తుంది ఏదనేది కూడా మనం నోట్స్లోనే చూడొచ్చు. ఇదంతా మనకు ఒక క్లారిటీ వచ్చిన తర్వాత దెన్ మనం ప్రోగ్రామ్ రాయడం స్టార్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు ఇదంతా మనం ఎనాలిసిస్ చేయడం కూడా జరిగింది కాబట్టి మనం చేసినటువంటి ప్రాసెస్ అంతా కరెక్టే ఉంది. ఇప్పుడు మనం ఏం చేయొచ్చు, దీనిగా జావా ప్రోగ్రామ్ రాయడం మొదలుపెట్టవచ్చు అనమాట, అంతే కదా. సో ఇప్పుడు జావా ప్రోగ్రామ్ రాద్దాం. జావా ప్రోగ్రామ్ రాయడానికి మనం ఒకసారి ఇంతకుముందు రాసినటువంటి ప్రీవియస్ ప్రోగ్రామ్ ఒకసారి మనం చెక్ చేద్దాం. ఆ ప్రీవియస్ ప్రోగ్రాంలో మనము ఒక మ్యాట్రిక్స్ని ఎట్లా ఎంటర్ చేయొచ్చు అండ్ ఎంటర్ చేసినటువంటి మ్యాట్రిక్స్ మామూలుగా మనం ఎట్లా డిస్ప్లే చేయొచ్చు ఏందనేది చూసినాం కదా. సో అవి ఇప్పుడు మళ్ళీ ఒకసారి చూద్దాం. సో ఇది మనం ప్రీవియస్ వీడియోలో చేసినటువంటి ప్రోగ్రామ్. దీంట్లో మనం ఒకే ఒక మ్యాట్రిక్స్ తీసుకున్నాం, ఏ అనేటటువంటి మ్యాట్రిక్స్. ఈ ఏ అనేటటువంటి మ్యాట్రిక్స్ని మనం ఏం చేసినాము, దానికి 3-2 సైజ్ తీసుకున్నాం. ఇప్పుడు మనం ఈ ఎగ్జాంపుల్ ఏమో 2-3 తీసుకుంటున్నాం, నో ప్రాబ్లం. సో మ్యాట్రిక్స్ని ఎంటర్ చేయడం, ఇది అవుటర్ లూప్, ఇది ఇన్నర్ లూప్, ఎంటర్ చేయడానికి ఇది వాడి. సో ఇక్కడ మనం ఏ అనే మ్యాట్రిక్స్కి అప్లై చేస్తున్నాం. సేమ్ ఇదే కాన్సెప్ట్ ఇప్పుడు మనం రాసేటటువంటి ఎగ్జాంపుల్లో మనం ఏం చేయొచ్చు, ఏ తీసుకుంటున్నాం అండ్ బి అనే 2 మ్యాట్రిక్స్ తీసుకుంటున్నాం కాబట్టి సేమ్ ఇదే దాన్ని మనం బీకి కూడా అప్లై చేస్తాం. అంటే మనకు ఎంట్రీ చేయడం అనేది తెలిసిపోయింది అనమాట. సో మనం మొత్తం 3 స్టెప్స్ కదా మనం అనుకుంది, ఏ కామా బి అని మ్యాట్రిక్స్ని 2 మ్యాట్రిక్స్ని ఎంటర్ చేయడం అనమాట. సో ఇప్పుడు మనం ఎంటర్ చేయడం అనేది మనకు తెలిసిపోయింది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఎంట్రీ అయిపోయింది. దాని తర్వాత ఎడిషన్ ఆపరేషన్ ఇప్పుడు మనం చూసినాం, సిఎస్ఎన్ బై ఏ ప్లస్ బి. ఎడిషన్ ఆపరేషన్ ఇప్పుడు ఎట్లా చేయాలో మనం ఇప్పుడు ఇక్కడ చూసేసినాం అనమాట. ఇది ఫర్ లూప్ రాసినాం కదా. సో ఇది ఎడిషన్ ఆపరేషన్ అంటే సెకండ్ స్టెప్ కూడా మనకు అయిపోయింది. నెక్స్ట్ మనకి ఇంకేంది, థర్డ్ స్టెప్. వచ్చినటువంటి రిజల్ట్ మనం సికి అసైన్ చేసినాం కదా. వీటన్నిటి మనం దేనికి అసైన్ చేస్తున్నాం, సి అనేటటువంటి మ్యాట్రిక్స్కి అసైన్ చేస్తున్నాం. సి అనే మ్యాట్రిక్స్కి అసైన్ చేసిన తర్వాత వాటిని ఇప్పుడు ఏం చేయాలి, మనకు స్క్రీన్ మీద కనపడాలి కదా వచ్చినటువంటి రిజల్ట్, అవుట్పుట్ రావాలి. మనకు అవుట్పుట్ రావడం కోసం మ్యాట్రిక్స్ని అవుట్పుట్ని ఎట్లా డిస్ప్లే చేయాలి ఏందనేది కూడా మనం ప్రీవియస్ ప్రోగ్రామ్లో చూసినాం ఈ కాన్సెప్ట్. సో ఇక్కడ మనం ఏ అనేటటువంటి మ్యాట్రిక్స్ని డిస్ప్లే చేయడం జరుగుతుంది, ఏ అనేటటువంటి మ్యాట్రిక్స్ని డిస్ప్లే చేయడం జరుగుతుంది. బట్ ఏ ప్లేస్లో మనం ఇప్పుడు ఏం రాస్తాం, సి రాస్తాం, అంతే, తేడా ఏం లేదు. ఇక్కడ రో నెంబరు కాలం నెంబర్స్ మనం ఏం చేస్తాము, చేంజెస్ చేస్తాం. ఇక్కడ కూడా రో నెంబర్ కాలం నెంబర్ మనకు కావాల్సినటువంటి మ్యాట్రిక్స్ ప్రకారం మనం వీటిని చేంజ్ చేస్తాం. మిగతా ప్రాసెస్ అంతా సేమ్ అనమాట. సో మనకి ఇది అర్థమైంది కాబట్టి దీని ప్రకారం యాజ్ ఇట్ ఈస్గా మనం ప్రోగ్రామ్ రాద్దాం. ఓకే, సో స్కానర్ క్లాస్ కూడా రాద్దాం. 2 మ్యాట్రిక్సెస్ని మనము రన్ టైంలోనే ఇచ్చేద్దాం. ఇంపోర్ట్ జావా డాట్ యూటిల్ డాట్ స్కానర్. ఓకే, సో దాని తర్వాత పబ్లిక్ స్టాటిక్ వైడ్ మెయిన్ వచ్చేసినాం కదా, ఈ స్కానర్ క్లాస్ రాసిద్దాం.
Scanner SC is sent by new operator. Scanner system dot in. నెక్స్ట్ ఇక్కడ మనం 3 మ్యాట్రిసెస్ని మనం డిక్లేర్ చేయాలి. రెండేమో మనం ఎంటర్ చేస్తాం, వచ్చినటువంటి రిజల్ట్ని స్టోర్ చేసుకోవడానికి ఇంకొక మ్యాట్రిక్స్. సో వాటిని మనం ఏబిసి అనుకుందాం. ఏ అనే మ్యాట్రిక్స్, కామా బి అనే మ్యాట్రిక్స్, కామా సి అనే మ్యాట్రిక్స్. సో ఇవి 3 ఇంటీజర్ మ్యాట్రిక్సెస్. దాని తర్వాత మనకు లూప్స్ కోసం, అవుటర్ లూప్ కోసం ఒక వేరియబుల్ కావాలి, ఇన్నర్ లూప్ కోసం ఒక వేరియబుల్ ఐ కామా జే. సో ఇప్పుడు వీటిని ఐ కామా జేలని మనం రెండింటిని తీసుకుందాం, ఐ కామా జే. సో ఇవన్నీ ఇంటీజర్ డేటా టైప్స్ కాబట్టి అన్ని నేను ఇంట్లోనే రాసేస్తాను అనమాట. అండ్ నెక్స్ట్ దాని తర్వాత ఇప్పుడు ఈ 3 మ్యాట్రిక్సెస్కి మనం ఏం చేయాలి, నెక్స్ట్ వాటిని సైజెస్ ఇవ్వాలి. ఇప్పుడు మనం ఇక్కడ తీసుకునేది ఈ ప్రీవియస్ ఎగ్జాంపుల్ ఏమో 3-2 అంటే 3 rows 2 columns తీసుకున్నాం కదా. ఇక్కడ మనం 2 rows 3 columns తీసుకుందాం. మన ఎగ్జాంపుల్లో A is assigned by new operator into 2, 3. ఓకే, సేమ్ ఇప్పుడు ఏకి అయింది కదా, సేమ్ ఇదే ఏం చేయాలి మనం బీకి సికి కూడా చేయాలి. సో దీన్ని నేను కాపీ పేస్ట్ కొడుతున్నా, కంట్రోల్ వి. సో ఇప్పుడు దీన్ని మనం ఏకి అయిపోయింది కదా, ఇది బీకి చేద్దాం. బి ఈజ్ అసైన్డ్ బై. ఓకే, అండ్ నెక్స్ట్ దాని తర్వాత సి. ఓకే, ఇప్పుడు ఏమైంది, డిక్లేర్ చేసిన అయిపోయింది, వాటికి మెమరీ ఎలొకేషన్ కూడా అయిపోయింది మనకు సైజుకి తగ్గట్టుగా. ఇప్పుడు ఏం చేయాలి, ఇక మ్యాట్రిక్స్ని ఎంటర్ చేయడం ఇక. ఓకే, సో మ్యాట్రిక్స్ ఎంటర్ చేసేద్దాం. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ లైన్. ఫస్ట్ మనం ఏ మ్యాట్రిక్స్ ఎంటర్ చేయాలి కాబట్టి ఎంటర్ మ్యాట్రిక్స్ ఏ. ఇదేంటిది 2/3 కదా, సో 2/3 మ్యాట్రిక్స్ వాల్యూస్ ఎంటర్ చేయాలి ఫస్ట్ మనం. అది నేను రాస్తున్నా. ఓకే, ఇది అయిపోయింది. సో ఇప్పుడు మనం ఎంట్రీ చేయాలంటే ఇది ఫర్ లూప్ వాడటం అనమాట. సో ఎంట్రీ చేయడం స్టేట్మెంట్ ఇదే కదా, దీన్ని యాజ్ ఇట్ ఈస్గా నేను ఇక్కడ రాస్తున్నా, కొత్తగా ఏం రాయట్లేదు. మీరు ఆల్రెడీ మనం ప్రీవియస్ ప్రోగ్రామ్లో ఏం చేసినామో అదే ఇప్పుడు ఇలా చేస్తున్నాను నేను. సో ఫర్ లూపింగ్ ఎలిమెంట్ ఐ ఈజ్ అసైన్డ్ బై 0, ఐ లెస్ దాన్ 2. ఇక్కడ మనం 2 rows తీసుకుంటున్నాం కాబట్టి లెస్ దాన్ 2 రాస్తున్నాం. ఓకే, ఐ లెస్ దాన్ 2, ఐ ప్లస్. అది అయిపోయిన తర్వాత ఈ అవుటర్ లూపు బాడీ ఫస్ట్ మనం పెట్టేస్తున్నాం. దాని తర్వాత మళ్ళీ ఇన్నర్ లూపు. ఫర్ ఇన్నర్ లూప్కి మనము లూపింగ్ వేరియబుల్గా జే తీసుకుంటున్నాం. జే ఈజ్ అసైన్డ్ బై 0, జే లెస్ దాన్ 3. కాలంలో ఎన్ని తీసుకుంటున్నాం మనం, 3 తీసుకుంటున్నాం కాబట్టి జే లెస్ దాన్ 3 అని రాస్తున్నాం ఇక్కడ. నెక్స్ట్ జే ప్లస్. సో ఇన్నర్ లూప్ బ్లాక్ తయారు చేసేసినాం. నెక్స్ట్ ఇక్కడ మనము వాల్యూ ఇన్సర్ట్ చేయడం కోసం ఏఐజే ఈజ్ అసైన్డ్ బై ఎస్సీ డాట్ నెక్స్ట్. ఇది మనం నిన్న ప్రీవియస్ది సేమ్. ఇప్పుడు కూడా మనం ఇక్కడ ఏ అనే మ్యాట్రిక్స్ కోసం కాబట్టి సేమ్ అదే రాయొచ్చు. ఏ క్యాపిటల్ ఏ ఐ జే ఈజ్ అసైన్డ్ బై ఎస్సీ డాట్ నెక్స్ట్ ఇంట్. మనం ఎంటర్ చేసేది ఇంటీజర్స్ కాబట్టి నెక్స్ట్ ఇంట్ మెథడ్ వాడుతున్నాం. అయిపోయింది ఇక. సో ఇప్పుడు మనం ఏమైంది, ఏ అనే మ్యాట్రిక్స్ని మనం ఎంటర్ చేయడం అయిపోయింది. సో నెక్స్ట్ ఏ మ్యాట్రిక్స్ ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏం ఎంటర్ చేయాలి, బి మ్యాట్రిక్స్ ఎంటర్ చేయాలి. సేమ్ ఇదే ఆపరేషన్ మనం బీకి కూడా అప్లై చేయాలి కాబట్టి నేను ఇది మొత్తాన్ని నేను ఏం చేస్తున్నా, ఇప్పుడు కాపీ పేస్ట్ కొట్టి దాంట్లో ఏ వాల్యూస్ తీసేసి ఏ అనేది తీసేసి బి అనేది రాస్తాయి. సో ఇప్పుడు ఇది బీకి సంబంధించి. సో ఇక్కడ మనం ఏం చేయాలి, ఇక్కడ బి అని రాస్తే సరిపోతుంది. సో ఏ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ ఇది బి. సో ఇప్పుడు మనం బి మ్యాట్రిక్స్కి అయిపోయింది. అంటే ఇప్పుడు ఏ మ్యాట్రిక్స్ ఎంటర్ చేసినాం, బి మ్యాట్రిక్స్ ఎంటర్ చేసినాం, క్లియర్ అయిపోయింది. దాని తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి, ఇప్పుడు మనకు మన స్టెప్స్ ఏంటిది, 3 steps ఫస్ట్ స్టెప్ అయిపోయింది ప్రోగ్రామ్. ఏ కామా బిలను మనం ఎంటర్ చేసేసినాం. ఇప్పుడు ఎడిషన్ ఆపరేషన్ చేయాలి. సి ఈజ్ అసైన్డ్ బై ఏ ప్లస్ బి. ఈ ఎడిషన్ ఆపరేషన్ ఎట్లా చేయాలో మనం ఇప్పుడు మనం ఇక్కడ ఆల్రెడీ రాసి పెట్టుకున్నాం కదా. సో దీన్నే యాజ్ ఇట్ ఈస్గా అక్కడ మనం రాసేద్దాం.
సో ఇక్కడ సేమ్ ఇదే ఆపరేషను మనకు జరుగుతుంది. సో కాబట్టి సేమ్ అదే మళ్ళీ నేను కాపీ పేస్ట్ కొడుతున్నా. జస్ట్ మనకు ఫర్ ఈ అవుటర్ లూపు ఇన్నర్ లూపు సేమ్ ఉంటుంది. ఇప్పుడు ఎడిషన్ ఆపరేషన్ స్టేట్మెంట్ ఒకటే మారుతుంది కాబట్టి ఇది ఒకటి మనము చేంజ్ చేద్దాం. సో అదేంటిది, సి ఐ జే ఈజ్ అసైన్డ్ బై మనకేమవుతుంది ఏ ఐ జే ప్లస్ బిఐ జే సెమికోలన్ అయిపోయింది. సో మనకు కావాల్సినటువంటి కోడ్ రాసేసిన ఇది ఎడిషన్ ఆపరేషన్కి సంబంధించినటువంటి కోడ్. ఓకే, సో ఎడిషన్ ఆపరేషన్ కోడ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏంది, ఇప్పుడు మనకు సి అనేటటువంటి కొత్త మ్యాట్రిక్స్ తయారైపోయింది. సో తయారైనటువంటి మ్యాట్రిక్స్ మనం ఏం చేయాలి, ఇప్పుడు ఎడిషన్ ఆపరేషన్ అయిపోయిన తర్వాత మనం దాన్ని డిస్ప్లే చేయాలి. అదేగా థర్డ్ స్టెప్ మనం చేయాల్సింది. సో సి కొత్తగా వచ్చినటువంటి రిజల్ట్ మ్యాట్రిక్స్ సిలో ఉంది కదా, సో దాన్ని ఏం చేయాలి, మనం ఇప్పుడు డిస్ప్లే చేయాలి. డిస్ప్లే ఎట్లా చేయాలో మనకు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చూసినాం. సేమ్ అదే కోడ్ మనం ఇక్కడ తీసుకొచ్చి పెట్టేద్దాం. సేమ్ సిస్టమ్ ఇది. ఓకే, ఇది ఎట్లా డిస్ప్లే చేయాలి ఏంటిది అనేది మనకు తెలుసు. దీన్ని మనం ఇక్కడ కోడ్ రాసేస్తే అయిపోతుంది. సో ఇప్పుడు మనం డిస్ప్లే చేసేది ఏంటిదో మనం ఇక్కడ ఫస్ట్ రాద్దాం. ఏం రాస్తున్నాం, డిస్ప్లే చేస్తున్నాము, సి అనేటటువంటి మ్యాట్రిక్స్ డిస్ప్లే చేస్తున్నాం కాబట్టి అది డిస్ప్లే చేస్తున్నాం అని రాద్దాం. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ లైన్. మనం డిస్ప్లే చేసేది సి కదా, సి అంటే ఏంటిది, ఏ ప్లస్ బి వాల్యూ. సో కాబట్టి అది కూడా రాద్దాం. సి ఈజ్ అసైన్డ్ బై ఏ ప్లస్ బి కదా. సో అది ఇప్పుడు మనం డిస్ప్లే చేస్తున్నాం. అది డిస్ప్లే చేస్తున్నట్టుగా అలా రాస్తాం. దాని తర్వాత ఇది డిస్ప్లే చేయడానికి మనం వాడినటువంటి కోడ్ ఏదైతే ఉందో అది యాజ్ ఇట్ ఈజ్ రాస్తే సరిపోతుంది. సో అది కూడా సేమ్ ఇదే కాబట్టి ఏం లేదు, దీనేది మళ్ళీ కాపీ పేస్ట్ కొట్టేద్దాం. కంట్రోల్ సి కంట్రోల్ వి. ఇందులో మనం ఈ స్టేట్మెంట్ తీసేయాలి. ఈ స్టేట్మెంట్ తీసేసి ఏం చేయాలి, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ లైన్ ఆ కోడ్ రాయాలి కదా. సో అది మనం రాసేద్దాం. సో ఇక్కడ ఇది కాదు మనకు డిస్ప్లే కావాల్సింది కాబట్టి ఇది తీసేసి మనం డిస్ప్లే చేసేది ఏంది, సి కదా, సి వాల్యూస్ రాద్దాం. సో ఇక్కడ మనం డిస్ప్లే చేసిన ఏ డిస్ప్లే చేసినాం ఇప్పుడు, బట్ మనం ఇక్కడ డిస్ప్లే చేయాల్సింది సి మ్యాట్రిక్స్ కాబట్టి సికి సంబంధించినవి రాద్దాం. సి ఐ జే, దాని తర్వాత స్పేస్, ప్రతి ఎలిమెంట్కి స్పేస్, అంతే అయిపోయింది. సో నెక్స్ట్ మనం నెక్స్ట్ లైన్కి ఒక రో అయిపోయిన తర్వాత నెక్స్ట్ లైన్కి వెళ్ళాలి కాబట్టి నెక్స్ట్ లైన్కి వెళ్ళే కోడ్ కూడా మనం ఇక్కడ యాడ్ చేయాలి. సో ఇది అయిపోయింది నెక్స్ట్ లైన్ కోడ్. సో దాని తర్వాత ఎస్సీ డాట్ క్లోజ్. ఓకే, మన ప్రోగ్రామ్ అయిపోయింది. ఇంతే, వెరీ సింపుల్. కొంచెం మనం తెలివిగా రాయడం నేర్చుకోవాలన్నట్టు, బట్టి కొట్టుకోకుండా కాన్సెప్ట్స్ని అప్లై చేసుకుంటూ రావాలి. అంతే, వెరీ సింపుల్. మామూలుగా మనం ఏ ప్రోగ్రామ్ రాసినా ఫస్ట్ జనరల్గా మనం ఏం చేస్తామో చూడాలి. దాని తర్వాత మనం రాసే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్కి సంబంధించి దాన్ని కన్వర్ట్ చేసుకోగలగాలి. ఓకే, కన్వర్ట్ చేసిన తర్వాత దాన్ని మనం ప్రోగ్రాంలోకి, ఒరిజినల్ ప్రోగ్రాంలోకి మనం ఇంకా రాసుకోవటమే అనమాట. ఓకే, ఇది జనరల్గా మనం చేయాల్సినటువంటి ప్రాసెస్. ఈ ప్రాసెస్ ప్రకారం మీరు ప్రతి ప్రోగ్రామ్ని రాయండి. ఈ ప్రాసెస్ ప్రకారం ప్రతి ప్రోగ్రామ్ రాస్తుంటే మనకు కొత్త ప్రోగ్రామ్స్ కూడా మనం ఈజీగా రాయగలుగుతాం అనమాట, ఆలోచించగలుగుతాం. ఏ స్టెప్ తర్వాత ఏ స్టెప్ చేయాలి, ఆ స్టెప్ చేయడానికి మనం ఇంతవరకు జావాలో నేర్చుకున్నటువంటి ఏమేమి ఫీచర్స్ మనం ఎక్కడెక్కడ ఎట్లా అప్లై చేయొచ్చు, ఇట్లా ఆలోచించుకుంటూ వస్తుంటే ఏమవుతుంది అంటే స్టార్టింగ్లో కొంత టైం పట్టింది, కానీ బట్ మనం ప్రాక్టీస్ చేస్తున్న కొద్ది ఏంటంటే అసలు మనం డైరెక్ట్గా ప్రోగ్రామ్ ఇంకా మళ్ళీ ఇట్లా కూడా రాయాల్సిన అవసరం లేదు. నోట్స్లో ఇంకా డైరెక్ట్గా ప్రోగ్రాంలోకి దిగుతాం. ఇంకా నోట్ ప్యాడ్ ఇప్పుడు మనం ఎడిటర్ ఓపెన్ చేసేసి అది నోట్ ప్యాడ్ ప్లస్ లేకపోతే ఇంకా మీరు ఫ్యూచర్లో ఏదైనా ఒక ఐడి వాడితే ఆ ఐడిలోనే డైరెక్ట్ రాసుకుంటూ పోవచ్చు అనమాట బై ప్రాక్టీసింగ్. ఓకే, ఇది అయిపోయిన తర్వాత ఇక మనం దీన్ని సేవ్ చేయటము, కంపైల్ చేయటము ఇదంతా చేసేద్దాం, రన్ చేయటం. నో ఎర్రర్స్. సో మ్యాట్రిక్స్ ఏ 2/3 వాల్యూస్ ఎంటర్ చేద్దాం. ఫస్ట్ మనం సేమ్ అవే మనం ఇందాక తీసుకున్నటువంటి ఎంటర్ చేద్దాం. 1 2 నెక్స్ట్ మనం ఏం ఎంటర్ చేసినాం, 5 ఎంటర్ చేసినాం. దాని తర్వాత సెకండ్ రో ఏలో ఏంది 6, దాని తర్వాత ఏం తీసుకున్నాం 9
నెక్స్ట్ మనం 4 తీసుకున్నాం. సో ఇది ఏ మ్యాట్రిక్స్ అయిపోయింది. నెక్స్ట్ బి మ్యాట్రిక్స్ ఎంట్రీ చేయాలి. బి మ్యాట్రిక్స్లో ఫస్ట్ రోలో ఫస్ట్ ఎలిమెంట్ 8. నెక్స్ట్ దాని తర్వాత ఏంటిది 3, దెన్ 1. ఫస్ట్ రో అయిపోయింది. సెకండ్ రో ఏమిటి 2, 5, 7. ఓకే. సో C/A+B. అరే ఇదేంది సంథింగ్ రాంగ్, మనం ఎక్కడో ఏదో మిస్టేక్ చేసినామా. system.out.print లైన్ కాదు, మనం ఇక్కడ ప్రింట్ ఇవ్వాలి. సో ఇది ఓకే మనం చేసినటువంటి మిస్టేక్. మళ్ళీ కంపైల్ చేసేసి రన్ చేసేద్దాం. మళ్ళీ ఎంటర్ చేయాలి. ఇది ఒక పని ఎక్స్ట్రా. ఇక 1, 2, 5, 7. ఓకే వచ్చేసింది. C/A+B 9, 5, 6, 8, 14, 11. ఓకే ఇవి 1 + 8 9, 2 + 3 5, 5 + 1 6. అది ఫస్ట్ రో. సెకండ్ రో 6 + 2 8, 9 + 5 14. ఓకే 4 + 7 11. సో ఈ విధంగా మనకు మ్యాట్రిక్స్ ఎడిషన్ అనేది వచ్చేసింది. సో వెరీ సింపుల్. మనం లాజికల్గా థింక్ చేసి ప్రోగ్రామ్ రాస్తూ ఉంటే ఏమవుతుందంటే మనం ప్రోగ్రామ్ రాయడం ఈజీ అవుతుంది. ఇప్పుడు ఇదంతా మనము చాలా సింపుల్ వేలో చాలా స్లోగా మొత్తం డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఒక ప్రోగ్రామ్ని మనము ఎట్లా రాయాలి ఏంటిది మనం ఆల్రెడీ ఇప్పుడు నేను ప్రీవియస్ క్లాస్ వరకు మనము చాలా నేర్చుకున్నాం. వాటన్నిటిని అప్లై చేస్తూ మనం మ్యాట్రిక్స్ ఎడిషన్ అనేటటువంటి ఒక ప్రోగ్రామ్ మనకి ఇచ్చినప్పుడు మనం ఎట్లా రాయాలి, ఎట్లా ఆలోచించాలి, ఎట్లా రాయాలి అనేది మీకు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అంతా ఇక్కడ చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసిన అని అనుకుంటున్నా. సో కాబట్టి మీరు కూడా ఏదైనా కొత్త ప్రోగ్రామ్ వస్తే సేమ్ ఇట్లనే చేయాలన్నమాట. పెద్దగా టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదు. ఇట్లనే చేయాలి. మామూలుగా మనం జనరల్గా ఎట్లా చేస్తామో దాన్ని జావా లాంగ్వేజ్లో కన్వర్ట్ చేయటం, దానికి అనుకూలంగా. సో జావాలో కన్వర్ట్ చేసేటప్పుడు అసలు ఒక ప్రోగ్రామ్ రాయడానికి ఏమేమి స్టెప్స్ చేస్తాము, సో దాని తర్వాత ఆ ప్రతి స్టెప్కి మనం ఏమేమి ఆపరేషన్స్ చేయాలి ఏందనేది మనం ఆల్రెడీ ఇంతవరకు నేర్చుకున్న వాటిని అప్లై చేస్తూ కన్వర్ట్ చేసుకుంటూ రావాలి. సో ప్రతి ప్రోగ్రామ్కి మీరు ఇట్లనే చేయండి. ఇట్లా చేస్తే ఏమవుతుంది అంటే టెన్షన్ ఫ్రీగా వర్క్ని మంచిగా మనం నీట్గా ఎనాలిసిస్ చేసుకొని డిఫరెంట్ స్టెప్స్గా మనం రాసే ప్రోగ్రామ్ని ఇట్లా రాసుకొని ఒక్కొక్క స్టెప్కి మనం ఏమేం చేయాలి ఏంటిది ఇంతవరకు మనం ఏం నేర్చుకున్నామో ఆ నేర్చుకున్నవి ఎక్కడెక్కడ ఎట్లా అప్లై చేసుకోవచ్చు ఏంది అనేది ఆలోచించుకుంటూ చేసుకుంటూ వస్తుంటే ఈజీగా అవుతుంది, టెన్షన్ ఫ్రీగా చేసుకోవచ్చు. సేమ్ ఇదే ప్రకారం మీరు అన్ని ప్రోగ్రామ్స్ ఇట్లా రాసుకుంటూ వస్తున్నారు అనుకోండి, రియల్ టైం జాబ్లోకి పోయినప్పుడు కూడా మనం ఇదే కాన్సెప్ట్ అప్లై చేసుకుంటూ వస్తుంటాం కాబట్టి టెన్షన్ ఫ్రీగా ప్రశాంతంగా చేసుకుంటూ రావచ్చు. ఏ ప్రోగ్రామ్ ఇచ్చినా మనం చేయగలిగేటటువంటి స్థాయిలోకి వెళ్ళిపోతాం అన్నమాట. బట్ మీరు ఈ ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. ఈ కాన్సెప్ట్ ఇట్లనే అప్లై చేసుకుంటూ రావడం, ప్రాక్టీస్ చేయడం చేస్తూ ఉండాలి. ఇట్లా అప్లై చేసుకుంటూ వచ్చేటప్పుడు ఏమవుతుంది అంటే ఒకనొక పొజిషన్కి వచ్చినప్పుడు మనకు బ్రెయిన్లోనే ఆటోమేటిక్గా ప్రోగ్రామ్ మొత్తం వచ్చేస్తూనే ఉంటుంది. ఇంకా మళ్ళీ నోట్స్లో మనం ఇట్లా సపరేట్గా రాయాల్సిన అవసరం ఉండదు. ఇక డైరెక్ట్గా మనము జావా ఎడిటర్ ఓపెన్ చేసేసి డైరెక్ట్గానే ప్రోగ్రామ్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఆ స్థాయికి మనం వచ్చేస్తాం అనమాట. సో మనం స్టార్టింగ్లో మాత్రం ఇదంతా బాగా ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి నోట్స్లో ఫస్ట్. దాని తర్వాత కోడింగ్ రాసి ఎగ్జిక్యూట్ చేయడం మొదలు పెట్టాలన్నమాట. సో ఇది జావా మనం ఎడిషన్ 2 మ్యాట్రిక్సెస్ని ఎడిషన్ చేయడం చూసినాం కదా. సో ఇప్పుడు నెక్స్ట్ మీరు ఏం చేస్తారంటే ఈ ఎడిషన్ ప్లేస్లో మన సబ్స్ట్రాక్షన్ని ప్రాక్టీస్ చేయండి. సో సబ్స్ట్రాక్షన్ ప్రాక్టీస్ చేయడం అంటే ఏం లేదు, సేమ్ ఇదే ప్రోగ్రాంలో మీరు ఎక్కడ ఏది మార్చాలో మీకు ఐడియా వచ్చేసి ఉంటుంది. సో అవి మార్చుకుంటూ వచ్చేసేయండి, సబ్స్ట్రాక్షన్ వచ్చేస్తుంది. ఇక్కడ మనం ఏం తీసుకున్నాము 2/3 మ్యాట్రిక్స్ తీసుకున్నాం కదా. 2/3 మ్యాట్రిక్స్ తీసుకున్నాం. 2/3 మ్యాట్రిక్స్ కాకుండా మీరు డిఫరెంట్ మ్యాట్రిక్సెస్ని కూడా తీసుకొని దాని ప్రకారంగా మనం కోడ్లో చేంజెస్ చేసి చూడండి. దాని ప్రకారంగా కోడ్లో చేంజెస్ చేసేసి అప్లై చేస్తూ చూడండి. నెక్స్ట్ ఇక్కడ మీరు ఇంకొకటి బాగా ప్రాక్టీస్ చేయాల్సిన విషయం ఏంటిదా అంటే ఈ లూప్స్కి సంబంధించి వచ్చినప్పుడు సో మనకు అది చాలా ఇంపార్టెంట్. ఏంటిదా అంటే ఒక ప్రోగ్రామ్ రాసిన తర్వాత ప్రోగ్రామ్ రాయడానికి ముందైనా సరే మనం నోట్స్లో ప్రాక్టీస్ చేసేటప్పుడైనా సరే ఈ లూప్స్ని ఎనాలిసిస్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, ఒక లూప్ రాసిన తర్వాత ఈ లూప్స్ ఎనాలిసిస్ చేయడం ఇట్లా ఐజే ఇప్పుడు ఉన్నాయి లూపింగ్ వేరియబుల్స్ ఎట్లా ఎగ్జిక్యూట్ అవుతుంది ఏంటిది, ఇది మనం స్టెప్ బై స్టెప్ ప్రాసెస్. ఇది మీకు బాగా ప్రాక్టీస్ కావాలి. ఇది ఎంత బాగా ప్రాక్టీస్ అయితే మనకు లూప్స్ని అంత పర్ఫెక్ట్గా వాడటం తెలుస్తూ ఉంటుంది అనమాట. సో మీరు ఎనాలిసిస్ చేయడం బాగా నేర్చుకోండి. ఎనాలిసిస్ చేయడం బాగా నేర్చుకున్నప్పుడు ఏమవుతుందంటే ఇక మనము ఒకనొక స్థాయికి పోయిన తర్వాత ఏంటంటే ఇట్లా స్పెషల్గా రాయాల్సిన అవసరం ఉండదు. బ్రెయిన్లోనే మనకు ఈ స్టెప్ తర్వాత ఐ వాల్యూ ఏమవుతుంది, జే వాల్యూ ఏమవుతుంది, ఇవి ఐ వాల్యూ జే వాల్యూలు ఎట్లా అప్లై అవుతున్నాయి ఏంటిది. సో ఏంటిది అనేది ఏంటంటే మనకు బ్రెయిన్లోనే అది
మ్యాపింగ్ వచ్చేస్తుంటుంది. మనం స్పెషల్‌గా ఇట్లా రాయాల్సిన అవసరం కూడా ఉండదు. బట్ ఈ అనాలిసిస్ చేయటము, ఇది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఎట్లా ఎగ్జిక్యూట్ అవుతుంది, ఏంటిది, ఇది మాత్రం బాగా ప్రాక్టీస్ చేయండి. ఇది మీకు బాగా అర్థమైపోయి దీంట్లో మీరు పర్ఫెక్ట్ అయితే మాత్రము ఎలాంటి ప్రోగ్రామ్ అయినా మనము రాయటానికి బ్రెయిన్ చాలా ఫాస్ట్‌గా రియాక్ట్ అవుతుంటది. మనం ఎలాంటి ప్రోగ్రామ్ అయినా రాయడం ఈజీ అవుతది. సో, ఎప్పుడైనా ఈ కంట్రోల్ స్టేట్మెంట్స్ మీద మీరు బాగా ప్రాక్టీస్ చేయండి. కంట్రోల్ స్టేట్మెంట్స్ ఎంత బాగా వాడటం తెలిస్తే మనం ప్రోగ్రామ్ రాయటం అంత ఈజీ అవుతదనమాట. లాజికల్ థింకింగ్ బాగా డెవలప్ అవుతది మనకు. సో, ఇది మీరు వీటన్నిటిని ఉపయోగించి సబ్‌స్ట్రాక్షన్ ప్రోగ్రామ్ మీరు ప్రాక్టీస్ చేయండి. ఓకే. డిఫరెంట్ రో సైజు, కాలమ్ సైజు ఇచ్చేసి. ఓకే. నెక్స్ట్ క్లాస్‌లో కలుద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ.